ఏంది ఇండియన్ బైక్ డ్రైవింగ్ థ్రిల్లో హల్కా. సో గాయ్స్ చాలా అంటే చాలా అప్డేట్స్ అయితే వచ్చినాయి. అందులో నేను ఈరోజు కొన్ని చూపించబోతున్నా. దెన్ లెట్స్ గెట్ ఆ వీడియో స్టార్టెడ్. ఫస్ట్ అయితే హల్క్ అయితే చూద్దాం. హల్క్ అండ్ ఇంకొక క్యారెక్టర్ అయితే వచ్చింది. ఇంకా చాలా క్యారెక్టర్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ అయితే ఇటు అయితే చూద్దాం. మీ అందరికీ తెలుసు కదా, మనం వీడియోస్ అయితే ఒక స్టంట్ లేకుండా స్టార్ట్ చేయమని. సో ఈరోజు స్టంట్ ఏంటంటే దీని పైనుండి సూపర్ స్పీడ్ తోటి జంప్ అయితే చేయాలి. ఓకే దెన్ గాయ్స్, ఇప్పుడు వచ్చేసి హల్క్ చీట్ అయితే ఇలా యాక్టివేట్ చేయాలి. మీ అందరికీ నేనైతే చూపించబోతున్నా. దానికోసం హల్క్ అయితే నాకు ఫోన్ చేసాడు. హల్క్, అరే ఫ్రాంక్లిన్ ప్లీజ్ రా, నాకు నీ తల ఇయ్యరా అని నన్ను హల్క్ అయితే అడిగిండు అనమాట. ఎందుకు అంటే అప్పుడే నేను హల్క్ ఇండియన్ బైక్ 3Dలోకి అయితే రావచ్చు అని అయితే అన్నాడు అనమాట. సో అందుకే నేను హల్క్కి నా తల అయితే ఇచ్చేస్తున్నా. హల్క్కి నా తల ఇవ్వాలంటే డైరెక్ట్ ఇక్కడ నుండి కిందికి కార్ తీసుకొని జంప్ చేయాలి. ఓకే గాయ్స్, సో హల్క్ అయితే ఇప్పుడు వస్తాడంట ఇండియన్ బైక్ 3Dలోకి. మీరు ఇలా మార్చుకుంటూ మాత్రమే హల్క్ అయితే వస్తాడు, లేదంటే రాడనమాట. ఏం మార్చాలంటే RGS 2 ఓపెన్ చేసేసి PM10 అయితే నొక్కాలి. అప్పుడు టిక్ వచ్చేస్తే RGS టూల్ బల్క్ అని అయితే వస్తుంది. సో మీకు తెలుసు, గేమ్లో నుండి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ రీప్లే కొట్టేస్తే మన బీస్ట్ హల్క్ ఏమంటారు, హల్క్ అంటారు. హల్క్ ఇట్లా అంటేనే వెహికల్స్ అయితే అన్నీ అయితే ఇలా అయిపోతున్నాయి. చూడండి రియలిస్టిక్ ఎంత బాగా చేశారు RGS వాళ్ళైతే. అండ్ నేను ఇంకొకటి గమనించింది ఏంటంటే, హల్క్ ఇగో NPCs ఓవర్టేక్ చేస్తారు. ఫుల్గా ఈ కార్స్ అయిపోయినాయి నా చేతిలో. ఫుల్ పంచెస్ ఇస్తా. చూడండి, నేను చేసి తాకితేనే దానికి మంటలు అంటుకుంటున్నాయి. NPCని మీద ట్రై చేద్దాం. NPC అరే NPC ఎంత రియలిస్టిక్గా పోతుంది చూడండి గాయ్స్. ఇప్పుడు మళ్ళీ చూపిస్తా. సో ఇంకా హల్క్ ఇంకొక ఫీచర్ అయితే తీసేస్తారు. అదేం ఫీచర్ అంటే హల్క్ ఇక్కడ నార్మల్ ప్లేయర్స్కి అయితే వెపన్స్ ఉంటాయి కదా, హల్క్ ఇన్కంప్లీట్ ఉంది. సో నేనైతే RGSకి అయితే నాకు ఒకటి అర్థమవుతలేదు. వెపన్స్ పెడితే ఏమవుతుంది? వెపన్స్ లేవు క్వశ్చన్ మార్క్. సో గాయస్, మనమైతే ప్రజెంట్ ఇక్కడ ఒక NPC చూడండి ఎంత రియలిస్టిక్గా వెళ్తున్నారు చూడండి. GTA 5లో కూడా ఇంత రియలిస్టిక్ ఉండదు. ఇది ఒకటి ఏం సెట్ అయితే లేదు. దూరం పోయి పడితే డిసప్పియర్ అవుతున్నారు. సో మన హల్క్ యొక్క రియల్ ఫేస్ అయితే మీరు చూడాలనుకుంటున్నారా? ఫేస్ చూడాలంటే ఇట్లా DON అని అయితే టైప్ చేసుకోండి.
అప్పుడు మనది బాడీ అయితే కనిపించకపోతుండే కదా, ఇప్పుడు బాడీ అవన్నీ కనిపిస్తున్నాయి చూడండి. తల అయితే మన ఫ్రాంక్లిన్ని తీసుకుండు కాబట్టి తల ఒకటి ఇట్లా ఉంటుంది. సో మనకి కొత్త ట్రైన్ కూడా వచ్చింది. అండ్ అప్పుడే మనం ఎయిర్పోర్ట్లో ఒకటే ఫ్లైట్ డ్రైవ్ చేయడానికి ఉంటుండే కదా, ఇప్పుడు అన్ని రకాలైన ఫ్లైట్స్ అన్నీ కాదు, ఇంకొక వైట్ కలర్ది ఆ పెద్ద ఫ్లైట్ దాన్ని డ్రైవ్ చేసే ఆప్షన్ అయితే ఇచ్చిండు. ఓకే గైస్, మనం అయితే ఫాస్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాము. అక్కడ కొత్త ట్రైన్ అయితే ఉంది, చూద్దాం. ఇటు ఎందుకు వస్తున్నా పైకి అనవసరంగా సిటీలోకి వచ్చిన. ఏం కాదు, మళ్ళీ ఇట్లా వెళ్ళిపోయాను. నువ్వే నేనైతే ఇన్ఫినిటీ హెల్త్ అయితే యాక్టివేట్ చేయాలి కాబట్టి మనమైతే ల్యాండ్ చేయాలి కిందికి. ఇప్పుడు నీ ముఖం కనిపించదు. అరే ఎటు ల్యాండ్ అవుతుంది ఇది. నేనే కనిపించకుండా చేసిన పెట్టినా. సో గైస్ సారీ పెడుతున్నా. ఇప్పుడే మనమైతే ఏమైంది. సో హల్క్ పెట్టినా హల్క్ అయితే ఇదైతే పెడుతున్నాయి. ఇగో డింపి ఇచ్చా. సో గాయ్స్ ఇప్పుడైతే మనం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ అప్పట్లెక్క ఒక ట్రైన్ అయితే ఉండదు. మేబీ కొత్త ట్రైన్ రావచ్చు, పాత ట్రైన్ బి రావచ్చు. అండ్ ఇప్పుడు నేను కొడతా. అండ్ ఇప్పుడు కొత్తగా ఎన్పిసిస్ కూడా స్టేషన్లోకి అయితే వస్తుంది. సో ఎన్పిసిస్ అయితే కొత్తగా స్టేషన్ లెవెల్కి అయితే వస్తున్నారు. ఎన్పిసిస్ని కూడా ఒక పంచ్ అయితే ఇచ్చేద్దాం వీళ్ళకి. ఈ ఏం సెట్ అవుతలేదండి. సో ఎన్పిసిస్ అయితే ఇదేంటి సౌండ్ వచ్చింది. సో గాయ్స్ మన ట్రైన్ అయితే వచ్చేసింది. సో ట్రైన్ అయితే ఇన్ని రోజుల్లాగా మనం రాకముందే పెట్టేసి అయితే ఉండదు. మనం వచ్చినాక కొంచెం టైం తీసుకొని అప్పుడైతే ట్రైన్ అయితే వస్తుంది. ట్రైన్ కూడా నడిపిద్దాం. ఇది ఓల్డ్ ట్రైన్, కొత్త ట్రైన్ కూడా ఒక్క నిమిషం గైస్. సో గాయ్స్ ఇప్పుడే లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏ ట్రైన్ వస్తుందో చూద్దాం. మళ్ళా పాతది ట్రైన్ వస్తుందా? బగ్ ఏం లేదు కదా. సో మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. సో గాయ్స్ ఇప్పుడైతే నేను ట్రై చేస్తాను కొత్త ట్రైన్ రావడానికి.
బగ్ ఉన్నట్టుంది. బగ్ లేకపోతే ఈజీగానే వచ్చేస్తుంది. మేబీ ఇప్పుడు రావచ్చు బగ్స్ అయితే సాల్వ్ చేసేసి ఉంటారు. సో గాయస్ మనమైతే 400 ZX10R అండ్ 5 మనం ఫైర్ బైక్ ఎక్కక చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు ఏరోప్లేన్ని పనిచేసి చూస్తే ఏమవుతుంది చూద్దాం. అరే బ్లాస్టెడ్కైనా అయింది, కానీ అదైనా వర్కింగ్ కండిషన్లోనే ఉంది. వాట్ యానిమేషన్. ఇప్పుడు ZX10R ఇదైతే ఈజీ. మళ్ళీ ఇది ఎందుకు కొట్టాడు వీడు? హల్క్ నడవడానికి కూడా వస్తలేదు. ఓకే, ట్రైన్ అయితే వచ్చేస్తుంది. అరే వాట్ అన్ గ్లిచ్. సో గాయస్ ఇదే అండి కొత్త ట్రైన్ అయితే. చూడండి ఇక్కడైతే ఇది ఒక ఓపెన్ కంటైనర్. ఇది కొంచెం పక్క సైడ్ అయితే క్లోజ్ ఉంది. ఓకే గాయస్ ఇవి రెండు అయితే క్లోజ్ ఉంటాయి. ఇవేమో ఇంకా క్లోజ్డ్ కంటైనర్స్. ట్రైన్ పెద్ద హల్క్ కన్నా. సో ఇదైతే ఇలాగే ఉంటుంది. అండ్ ఈ ట్రైన్ కూడా మనమైతే ఎక్కొచ్చు. మన మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం పదండి. సో గాయస్ మనకి మెట్రో స్టేషన్ కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది కదా. దాంట్లో ఈ మెట్రో స్టేషన్కి ట్రీస్ అవన్నీ అయితే యాడ్ చేశారు. నేనైతే దీని మీద మేబీ వీడియో అయితే చేశాను. ఇక్కడ ఒక బిల్డింగ్, ఇది మెట్రో స్టేషన్లోకి వెళ్ళడానికి అవన్నీ. ఇక్కడ రోడ్ అయితే క్లోజ్ ఉంటుంది చూడండి. మామూలుగా రియల్ లైఫ్లో ట్రైన్ వస్తుందంటే ఇట్లా క్లోజ్ చేస్తారు కదా, అందుకే ఇక్కడైతే క్లోజ్ చేస్తారు. సో ఇక్కడ నుండి ఇలా వచ్చి కిందికైతే ఇలా రావాలి. ఇక్కడ నుండి వాట్ అ గ్లిచ్. ఏమైంది గైస్? వాట్ దీనికి ఏమైంది? నన్ను ట్రైన్ వచ్చింది, నేను దిగినా అంటే రన్నింగ్ ఉన్నప్పుడు దిగినా. వాట్ అ గ్లిచ్. వావ్ చూడండి ఇక్కడ గ్లిచ్ అవుతుంది, మొత్తం క్రాష్ అవుతుంది గేమ్. సో ఇప్పుడైతే మీకు ఏరోప్లేన్ అయితే పెట్టుకోం. ఓహ్ గైస్ ఏంది? సో గాయస్ ఇప్పుడైతే మనం కొంచెం వేరే డట్ సౌండ్స్ వస్తే పట్టించుకోకండి.
ఏరోప్లేన్ అయితే పెద్ద ఏరోప్లేన్ ఎలా ఎక్కాలో కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తా. ఈ వీడియో మెయిన్లీ ఒక 15 to 10 minutes అయితే లెంత్ అయితే ఉంటుంది అనమాట. ఓకే గైస్, పదండి. ఎలాగో ఎయిర్పోర్టే కాబట్టి స్టంట్ రామ్ మీదకైనా తెలుపు. ఓ ఈడ కూడా గ్లిచ్ అయింది.